హార్మోజ్ జలసంధిలో అమెరికా విధించిన నౌకల దిగ్బంధంపై చైనా తీవ్రంగా స్పందించింది. ఇరాన్తో తమకున్న ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని, అలాగే తమ వాణిజ్య ప్రయోజనాలకు విఘాతం కలిగించవద్దని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇరాన్తో తమకు ప్రధానమైన ఇంధన ఒప్పందాలున్నాయని, తమ నౌకలకు హార్మోజ్ జలసంధి ఎప్పుడూ తెరిచే ఉండాలని స్పష్టం చేసింది. నౌకల దిగ్బంధం ఇలాగే కొనసాగితే పరిణామాలు మరోలా ఉంటాయని చైనా వార్నింగ్ ఇచ్చింది. అటు ఇరాన్ ఇటు అమెరికా చర్యలతో ప్రపంచ చమురు వాణిజ్యంలో కీలకమైన హార్మోజ్ జలసంధి పూర్తిగా దిగ్బంధంలోకి వెళ్లిపోయింది. గల్ఫ్ దేశాల పోర్టులకు రాకపోకలు సాగించే నౌకలను ఇరాన్ ఇప్పటికే నిలిపివేయగా, ఇప్పుడు ఇరాన్ పోర్టులకు రాకపోకలు సాగించే నౌకల అడ్డగింతకు అమెరికా ఏర్పాట్లు చేసింది. దీంతో హార్మోజ్ జలసంధి పూర్తిగా మూసుకుపోయింది. ఇప్పటి వరకు కొన్ని నౌకలైనా బయటికి రాగా, ఇకపై ఒక్కటి బయటకొచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇరాన్ నౌకలు జలసంధి దాటి బయటకొస్తే పేల్చేస్తామని అమెరికా హెచ్చరిస్తే, తమ జోలికి వస్తే గల్ఫ్ దేశాల్లోని పోర్టులు వేటికి రక్షణ ఉండదంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఘాటుగా స్పందించింది. దీంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏ క్షణంలోనైనా కాల్పుల విరమణ ముగిసి యుద్దం మొదలు కావచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. హార్మోజ్ జలసంధి మీదుగా మిగతా గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగించే నౌకలకు ఎటువంటి ఆటంకం ఉండదు. అయితే జలసంధి మీదుగా రాకపోకలు సాగించే అన్ని నౌకలను తనిఖీ చేసి అనుమతిస్తామని అమెరికా పేర్కొంది. ఆహారం, మందులు, ఇతర అత్యవసరాలతో కూడిన నౌకలను కూడా తనిఖీ చేస్తామని తెలిపింది. అమెరికా దిగ్బంధం ప్రారంభించడానికి కాస్త ముందు 2 ఇరాన్ చమురు నౌకలు హార్మూజ్ దాటి గల్ఫ్ ఆఫ్ ఒమన్లోకి ప్రవేశించినట్లు కెప్లర్, ఎల్ఎస్ఈజీ వెల్లడించాయి. అందులో అరోరా నౌక ఇరాన్ నుంచి చమురును తీసుకువెళ్తుండగా, న్యూ ఫ్యూచర్ నౌక యుఏఈ నుంచి డీజిల్ తీసుకువెళ్తున్నట్టు తెలిపాయి. అయితే అవి ఏ దేశాలకు వెళ్తున్నది స్పష్టత లేదు. యుద్దం మొదలవగానే హార్మూజ్ ను మూసివేసిన ఇరాన్ కేవలం తమ దేశం నుంచి చమురును ఎగుమతి చేసే ట్యాంకర్ నౌకలను మాత్రమే పంపింది. తర్వాత వివిధ దేశాల విజ్ఞప్తుల మేరకు ఆయా దేశాలకు వెళ్లే కొన్ని చమురు నౌకలకు అనుమతించింది. అది కూడా ఒక్కో నౌక నుంచి 19 కోట్ల వరకు ఛార్జీలు వసూలు చేసింది. ట్రంప్ ఈ అంశాలనే ప్రస్తావిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. వెనజువెలా చమురును విక్రయించుకోకుండా చేసి ఆ దేశాన్ని ఆర్థికంగా పతనమయ్యేలా చేసినట్టుగా ఇరాన్ను దెబ్బతీస్తామని పేర్కొన్నారు.